రాష్ట్రంలో ఆడవాళ్ల మీద చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే దిక్కురుమని హోంమంత్రి మాజీ ముఖ్యమంత్రిని తిట్టడానికి మాత్రం పరిగెత్తుకొస్తుంది అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు నాగమల్లీశ్వరి గారు. నమస్తే మేడం. మళ్ళీ ఏంటన్నారు హోంమంత్రి గారు? నంగనాచి మాటలు అని అంటుంది. ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని నంగనాచి మాటలు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. అది ఆవిడ స్టైల్. నీ చదువేందో నీ విజ్ఞత ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు గాని మీకే కాదు మేడం, రాష్ట్రంలో ఎవరికే అర్థం కావట్లేదు. నంగనాచి అనిత, ఎక్కడున్నావు నువ్వు? ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే ఎప్పుడు బిజీగా ఉంటారు మేడం గారు. చిన్న బిడ్డలకి ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎక్కడున్నావు అనిత? ఆఫీసులోనే ఉన్నారు. రాష్ట్రంలో మడ్డల్లో అయిపోయి డ్రమ్ములలో తేలుతుంటే ఫ్రిడ్జ్లలో పెడుతుంటే ఎక్కడికి పోయావు నంగనాచి అనిత అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు. మేడం గారికి ఇంకేం పని పాట లేదా? రాష్ట్రంలో ఎక్కడన్నా ఏటన్నా జరిగితే ఆవిడకేటి సంబంధం? మా జగన్ అన్నని మాట్లాడేటప్పుడు ఈసారి కాస్త నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనితక్క. మీరు ఎంత చెప్పినా ఆవిడ నోరు అదుపులో ఉండదు మేడం. ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి నోటికి ఏదొస్తే అది నేను మాట్లాడతాను, చెల్లుబాటు అవుతది అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకునే వాళ్ళు లేరు. ఊరుకోకపోతే మరి ఏడు చేస్తారు? తాట తీసి కూర్చోబెట్టే రోజులు వస్తాయి. తాట తీసి కూర్చోబెడతారా? ఎవరు? మీరా? మేం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే మిమ్మల్ని కూర్చోబెట్టే రోజు ఒకటి వస్తుంది. అలాగైతే వాకే. అప్పటి వరకు మీరు వెయిట్ చెయ్యక తప్పదు మేడం.